ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క అద్భుతమైన రీతిలో ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 31వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎంతమంది ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారని, ఎంతమంది ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, ప్రతిరోజు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంతమంది ఉదయకాలపు లైవ్లో, సాయంకాలపు లైవ్లో ఎంతమంది పాల్గొంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మన ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు కనుక ఏ మాత్రం కూడా మీరు ఎవ్వరు కూడా టయాన్ని ఏ మాత్రం కూడా వృధా చేసుకోకండి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క చివరి రోజులోనికి కూడా మనం వచ్చేసి ఉన్నాం. ఇంకా మనకు ఆ యొక్క ముగింపు సభలకి ఇంకా 8 రోజులు మాత్రమే మనకు టైం ఉంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. దేవుడు మన ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు కనుక వాక్యంలోనికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడే నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసమందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యూదులకు భయంకరమైన ప్రమాదం ఉంటుంది కదండి. యూదులకు భయంకరమైన ప్రమాదము పొంచి ఉంటుంది కనుక ఆ సమయంలో చూడండి, ఆ యొక్క హామాను యూదుల మీద భయంకరమైన కుట్రబన్ని యూదులను అందరినీ కూడా నశింపజేయాలని ఒక ఆలోచనకు వస్తాడు. అది రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజు కూడా దాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. రాజు కూడా దాన్ని అంగీకరించి యూదులను అందరినీ కూడా హతమార్చాలి. ఆయా సంస్థానాలలో ఉంటున్నటువంటి యూదులను అందరినీ కూడా పలానా టైంకి పలానా డేట్ రోజు అందరినీ కూడా యూదులను అందరినీ కూడా హతమార్చాలి అనేటటువంటి ఆ యొక్క నిర్ణయానికి వస్తారు. అప్పుడు చూడండి, యూదుడైన మొర్దెకై ఆ యొక్క దాని నిమిత్తమై, ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క ప్రమాదము నిమిత్తమై ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ యొక్క సమాచారమును ఎస్తేరు కూడా పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎస్తేరు కూడా ఒక యూదురాలే, అంటే ఆ యొక్క రాజుకు రాణిగా ఉంటుంది ఈ యొక్క ఎస్తేరు. కనుక ఈ యొక్క వర్తమానము ఈ విధంగా జరుగుతుందనే యొక్క విషయాన్ని మొర్దెకై ఎస్తేరు కూడా పంపిస్తాడు. ఎస్తేరు దగ్గర కూడా ఈ సమాచారాన్ని అందిస్తాడు. అప్పుడు మొర్దెకై అంటాడు, నువ్వు ఈ టైంలో యూదులకు గనక నువ్వు సహాయం చేయలేకపోతే యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది. హల్లెలూయా. కానీ నువ్వును నీ ఇంటి వారును నశిస్తారు అని చెప్తాడు. అయితే ఎస్తేరు కూడా ఆ దినాలలో ఏ విధంగా ఉండేదని అంటే, రాజు అనుమతి లేకుండా రాజు దగ్గరికి ఎవరైనా వెళ్ళినట్లయితే రాజు వారిని చంపేసేవాడు. రాజు వారికి ఏదో ఒక శిక్షను విధించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఆ యొక్క నిర్ణయం ఉండేది ఆ దినాలలో. అదేవిధంగా అందుకనే నేను రాజు దగ్గరికి వెళ్తా, రాజు దగ్గరికి వెళ్ళి ఈ యూదులకు ఈ విధమైనటువంటి ఈ యొక్క భయంకరమైన ప్రమాదం ఉంది, దీని నుంచి తప్పించమని నేను రాజుకు బ్రతిమిలాడుకుంటా. కనుక మీరేం చెయ్యాలి అని అంటే, నా కోసం మీరు 3 దినములు అన్నపానములు మాని నా కోసం మీరు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఈ సమాచారమును మొర్దెకైకి పంపిస్తుంది. అయితే నేను నశించదను. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే, రాజు పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళాలంటే అది ప్రాణాలతో చెలగాటమే. హల్లెలూయా. చూడండి, అందుకనే యూదులకు ఈ విధమైనటువంటి ప్రమాదం వచ్చిందని ఎస్తేరుకు తెలిసేసరికి ఎస్తేరు అంటుంది, నేను నశించినను నేను నశిస్తా,
నేను నశించినా పర్లేదు, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. బట్ రాజుకు నా మీద దయ కలిగే విధంగా మీరు నా కొరకు 3 దినములు ఉపవాసం ఉండండి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు 3 దినములు ఉపవాసం ఉండండి నా నిమిత్తమై. ఎస్, ఎప్పుడైతే ఎస్తేరు మొర్దుకైకి సమాచారమును తెలియజేసిందో, ఎస్, మొర్దుకై కూడా ఆ యొక్క ప్రజలందరినీ కూడా కూర్చుకొని ఆ యొక్క ఉపవాస దినములు ప్రకటిస్తారు. హల్లెలూయా. ఉపవాస దినములను ప్రకటిస్తారు. అదే విధంగా ఉపవాస దినములు ప్రకటించినప్పుడు, దేవుని వేడుకుంటున్నప్పుడు, దేవుని యందు వారు బ్రతిమిలాడుతున్నప్పుడు రాజు ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టి, ఎస్తేరు యందు రాజుకు దయ పుట్టి ఎస్తేరు యొక్క ప్రాబ్లంను అప్పుడు రాజు అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలి చెప్పు అని అడుగుతున్నాడు. చూడండి, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందనంటే, చూడండి, నీ జీవితంలో రావలసిన ప్రమాదం ఏమై ఉంది, నీ జీవితంలో ఈ సంవత్సరం, ఎందుకు ఈ యొక్క సంవత్సరం మొట్టమొదటి దినములలోనే ఎందుకు దేవుడి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందుకు అటెండ్ చేసినాడు అని అంటే, ఇదిగో రానున్నటువంటి ఆ యొక్క ప్రమాదములో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి ఆటంకములను దేవుడు తప్పించబోతున్నాడు. ప్రతి ఉపద్రవముల నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. అందుకనే ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో. చూడండి, యూదులకి రక్షణ కలిగినట్లు ఆ యొక్క ఉపవాస ప్రార్థన యూదులకు రక్షణను కలిగజేసింది. చూడండి, ఈ రోజులలో నీ జీవితంలో ఉంటున్నటువంటి ఆ యొక్క సమస్యలు ఏమై ఉన్నాయి, నీ జీవితంలో ఉంటున్నటువంటి ఆ యొక్క భయంకరమైన శత్రు పోరాటాలు ఏమున్నాయి, ఇదిగో ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ యొక్క ప్రతి శత్రు పోరాటాల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. అందుకనే ఎవ్వరు కూడా ఏమాత్రం కూడా మిస్ అవ్వకండి ప్రతిరోజు. అందుకనే వీళ్ళు ప్రార్థించినప్పుడు, మొర్దుకై, ఎస్తేరు వీళ్ళందరూ కూడా ఉపవాసముని ప్రార్థించినప్పుడు యూదులకు రావలసిన ప్రమాదంలో నుంచి వారు విడిపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు రాజుకు నిద్ర పట్టలేదు ఆ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రాజు ఆ సమాచార గ్రంథము తీసుకొని రమ్మని చెప్పిండు. ఎస్, అదే రీతిగా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం జరగబోతుంది అని అంటే, నీ జీవితంలో ఉంటున్న ప్రతి సమస్యలలో నుంచి, నీ జీవితంలో, నీ యొక్క సంఘంలో, నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క కుటుంబ జీవితంలో ఉంటున్న ప్రతి సమస్యలలో నుంచి ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు విడుదల పొందబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, ఎంతమంది నమ్ముతున్నారండి? యూదులకు రక్షణ వచ్చినట్లుగా మొర్దుకై తన జీవితంలో నుంచి ఆ యొక్క మొర్దుకైకి ఆ యొక్క ఉరికంబం నుంచి మొర్దుకై తప్పించబడినట్లుగా ఈరోజు ఉపవాస ప్రార్థనల ద్వారా నీ జీవితంలో రావలసిన ప్రమాదములో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకనే యొక్క ఉపవాస ప్రార్థనలు చూడండి, ఎక్కడ ఏ ఏ ఏ బలహీనతలలో ఉన్నా, ఏ ప్రమాదములో ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఉపవాస ప్రార్థన ప్రకటించరు. ఆ రాజులు కావచ్చు, ఆ యొక్క రాజ్యాలు కావచ్చు, ఆయా ప్రజలు కావచ్చు, ఈ ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తున్నాయనంటే, ఇదిగో ఆ యొక్క భయంకరమైన ప్రమాదంలో నుంచి విడిపించడానికి దారిని తీస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవ్వరు కూడా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎవ్వరు కూడా మీరు మిస్ అవ్వకండి. ప్రతిరోజు దేవుడు మీ పక్షాన ఉండి, ఇదిగో మీరు ప్రార్థిస్తున్నట్లయితే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మీరు మాతో కలిసి ప్రార్థించగలుగుతున్నట్లయితే, పాల్గొనగలుగుతున్నట్లయితే, ఇదిగో మన ప్రార్థనల ద్వారా దేవుడు నీ జీవితాలలో, మన భారతదేశంలో, ఇదిగో మన రాష్ట్రాలలో దేవుడు గొప్ప మహారక్షణను కలగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. ఇంకా మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి ఇంకా 8 రోజులు మాత్రమే టైం ఉంది కనుక టైం కొద్దిగా ఉంది. ఆ యొక్క మీటింగ్కు కావాల్సిన ఆ యొక్క పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతముగా మీరు మీ గ్రామస్తులతో పాటు కలిసి రండి, దేవుడు అనుగ్రహించే ఒక మహారక్షణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి ఇదిగో నాయన మరలా ఇదిగో నాయన బిడ్డలతో ఈ విధంగా వాక్యాన్ని పంచుకొని వాక్యాన్ని ధ్యానించే గొప్ప కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ఇదిగోనైనా ఏం జరిగించబోతున్నావు ప్రతి ఒక్కరితోనైనా మీరు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా వారితో ఇదిగోనైనా వారికి రావలసిన యొక్క ప్రతి ప్రమాదములలో నుంచి యేసు క్రీస్తు నామంలో బిడ్డలు విడిపించబడుదురు గాక. ఇదిగోనైనా ఎంతమంది అయితే పాల్గొంటున్నారో, ఎంతమంది అయితే ఒక వాక్యాన్ని వింటున్నారో, యేసు నామములో వారి కుటుంబాలలో వారి జీవితాలలో ఉంటున్న ప్రతి ప్రమాదాల నుంచి, ప్రతి విధమైన భయంకరమైన పోరాటాల నుంచి యేసు నామములో బిడ్డలకందరికీ విడుదల కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇక ఈ నెల ఆ యొక్క 11, 12 తేదీలలో 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలు ఉంటున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నారు. మీరు ఏ ప్రాబ్లమ్స్తో వస్తున్నారో దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలలో దేవుడు ఖచ్చితంగా మీ మీద ఉంటున్న ప్రతి కాడులను దేవుడు విరిచేయబోతున్నాడు. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క 40 రోజులలో ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. స్థలం వచ్చేసరికి రాయకోడికి, ఇక్కడ కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకే ఆ యొక్క సభలు జరగబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. సాయంత్రం 5 గంటల సభలు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా సమయాన్ని వృధా చేసుకోకండి. సమయానికి ప్రతి ఒక్కరు రండి. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. దేవుడు మన ముందు గొప్ప కార్యములో నుంచి ఉన్నాడు కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.